నా నియోజకవర్గ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా గత 11 సంవత్సరాల పరిపాలనలో, అంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో, కాంగ్రెస్ 1.5 సంవత్సరాల పరిపాలనలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి అటు డబుల్ బెడ్రూమ్ కానీ ఇటు ఇందిరమ్మ ఇల్లు కానీ ఒకటి కూడా రాలేదు అధ్యక్ష. సుమారు 55,000 అప్లికేషన్లు వచ్చినాయి అప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసము. 396 ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 1 సంవత్సరం ముందు పూర్తి చేసుకొని అవి ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదో నాకు ఇంకా తెలియదు అధ్యక్ష. అదేవిధంగా 252 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 80% కంప్లీట్ చేసుకొని 20% కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అధ్యక్ష. ఇది హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిజామాబాద్ కలెక్టరేట్లో వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే 396 ఇండ్లు 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేసి దసరాకు మేము లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి దసరా వెళ్ళి 4 నెలలు అయింది అధ్యక్ష. 1,25,00,000 కాకుండా 4 కోట్ల ఫండ్ రిలీజ్ చేస్తే సుమారు 650 ఇండ్లు లబ్ధిదారులకు అందుతాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అర్బన్లో స్థలం ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పేదలకు, ఎందుకంటే కాస్ట్లీ ల్యాండ్స్ ఉంటాయి. అక్కడ మీరు ఏదైతే మొదటి దఫా 3,500 ఇండ్లు ఇస్తానని చెప్పినరో అక్కడ మీ సర్వే ప్రకారం, అక్కడ చేసే సర్వే ప్రకారం 2,650 మందికే జాగాలున్నాయి. మిగతా మీరు 850 ఇండ్లకు స్థలం చూపెట్టి మొదటి దఫా 3,500 ఇండ్లు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీలో 800 మహిళా స్టూడెంట్స్కు ఒకే హాస్టల్ ఉంది అధ్యక్ష. ఒక్కొక్క రూమ్లో 10-12 మంది ఉంటారు కనుక ఇంకొక హాస్టల్ నిర్మించడానికి మీరు ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కేవలం తెలంగాణ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజు మీరు ప్రారంభించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. జిల్లా పెద్ద కేంద్రంలో, నిజామాబాద్ జిల్లా పెద్ద కేంద్రంలో బస్టాండు దారుణమైన పరిస్థితి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సర్వే చేసి స్టేషన్ పక్కన ఉన్న ల్యాండ్, ఐడియల్గా ఉన్న R&B ల్యాండ్ని సెలెక్ట్ చేసిండ్రు. అది అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సరే అంటే అక్కడ కొత్త బస్టాండ్ నిర్మిస్తే ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది, అన్ని వసతులతోటి కూడా చేయగలుగుతారు. కనుక కొత్త బస్టాండ్ నిర్మాణం కోసము మీరు సర్వే చేసి నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడున్న పాత బస్టాండ్ శిథిలావస్థకు చేరుతా ఉంది. వాటికి మీరు వెయిటింగ్ ఏరియాస్, అధునాత పార్కింగ్ వ్యవస్థ, CCTV, డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్, బయోటెక్నికల్ కోసము ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా IT హబ్ నిజామాబాద్లో ఎట్లా ఉందంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు ఆగస్టు 9, 2023 మాజీ IT మంత్రి ఎన్టీ రామారావు గారి చేతి మీదుగా IT హబ్ను ప్రారంభించినప్పటికీ అది కేవలం పబ్లిసిటీగా, స్టంట్గానే మిగిలిపోయింది అధ్యక్ష. 600 మంది ఉద్యోగాలకు అవకాశం లభిస్తుందని చెప్పి ఇప్పుడు కేవలం 9 కంపెనీలే అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. దానికి కారణం బీఆర్ఎస్ హయాంలో మోసం, కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యం అధ్యక్ష. నేను IT మంత్రి గారికి గతంలో ఈ సంవత్సర కాలంలో 2-3 సార్లు చెప్పడం జరిగింది. దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా ఇందూరు అర్బన్ నియోజకవర్గ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష 14 నెలలు కంప్లీట్ అయిపోయి 15 నెలలు అయింది అధ్యక్ష. ఒక్క ప్రశ్నకు పరిమితం అయితే ఒకటే అధ్యక్ష. చివరగా 4 డిపార్ట్మెంట్లు అడిగితే ఆన్సర్ రానికే కష్టమవుతుంది. హరీష్ రావు మా ఎంబడి పడి క్వశ్చన్కి ఆన్సర్ వస్తలేదని అధ్యక్ష. CDF ఫండ్ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి అడుగుతారు అధ్యక్ష. చాలు మా సార్ చెప్పండి సోదరుడు అడిగినట్టు ప్రతి నియోజకవర్గానికి. మంత్రి గారు, మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులు ఏవైతే 5-6 అంశాలు అడగటం జరిగింది అధ్యక్ష,
సంబంధిత శాఖ వారికి ఆ అంశాలన్నీ తెలియజేస్తూ ముఖ్యంగా 2BHKకి సంబంధించింది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాన్ని గౌరవ సభ్యులు అడిగారు. నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు గౌరవ సభ్యులు నాకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వంలో ఏవైతే కొన్ని ఇళ్లు కట్టి బెనిఫిషరీని ఫైనలైజేషన్ చేయకుండా కొన్ని అసంపూర్తిగా పూర్తయిన వాటిని కంప్లీట్ చేయడం వాటిని కూడా ఉన్నాయని చెప్పారు. వాటికి సంబంధించిన నిధులు కేటాయించాం. ఏవైతే 2BHKలో కట్టి లేకుంటే అన్కంప్లీటెడ్ అయి ఉన్నాయో వాటన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లోనే అన్కంప్లీట్ అయిన వాటిని కూడా బెనిఫిషరీస్ని పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫైనల్ చేస్తూ కంప్లీట్ అయిన వాటిని కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్కి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతుంది. అదే రకంగా నిజామాబాద్ రూరల్కి అర్బన్కి సంబంధించిన దాంట్లో 3500 హౌజెస్ ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మినిమం 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని వారి నియోజకవర్గానికి సంబంధించిన దాన్ని కూడా పూర్తిగా ఇవ్వటం జరుగుతుందని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు, బి లక్ష్మారెడ్డి గారు.